ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మన కౌన్సిలింగ్ సక్సెస్ అయిందా కాలేదా అని మనకి ఎలా తెలుస్తుంది, మెసేజ్ ఏమన్నా చేస్తారా, ఆర్ఎల్స్ మనకి ఎలా డాక్యుమెంటెడ్గా ప్రూఫ్ ఏమన్నా ఉంటుందా అన్నది వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా పాలసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అయితే రావడం జరిగింది కదా. అందులో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు అక్కడి నుంచి బయటకు వస్తారు కదా. బయటకు వచ్చినప్పుడు అసలు మా యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయ్యిందా కాలేదా అన్నది ఎలా తెలుసుకోవాలి, మనకు ఎలా తెలుస్తుంది అంటే దీనికి మెయిన్గా 2 వేస్లో అయితే తెలుస్తుంది. మోస్ట్లీ అందరికీ అర్థం అయిపోతుంది, బట్ అక్కడ జరిగేది ఏంటన్నది నేను అయితే మీకు అయితే చెప్తాను. ఫస్ట్ది మనకు ఆర్ఓసి ఫామ్ అని చెప్పి ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనకు ఐసిఎంఆర్ ఫామ్ అని కూడా పిలుస్తారు. సో ఆర్ఓసి ఫామ్ అని చెప్పి ఒక ఫామ్ అయితే ఇస్తారు. ఇందులో ఏంటి అంటే రిసిప్ట్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పి మనకైతే ఉంటుంది. అంటే మీరు ఏదైతే కౌన్సిలింగ్కి సర్టిఫికేట్స్ తీసుకెళ్తారో అవి వెరిఫై అయిన తర్వాత మీకు ఏదైతే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్తో ఫీజు రింబర్స్మెంట్కి కానీ మీ యొక్క కేటగిరీకి కానీ మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉన్నాయా, అలా ఏవైతే అన్ని వెరిఫికేషన్ జరుగుతాయో అలా జరిగిన తర్వాత మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు, అట్ ద సేమ్ టైం మీరు ఏ సర్టిఫికేట్స్ ఉంటే ఏ దానికి ఎలిజిబుల్ అవుతారు ఏ దానికి ఎలిజిబుల్ అవ్వరు అన్న డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకు ఒక ఆర్ఓసి ఫామ్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. అంటే మీరు ఏదైతే కౌన్సిలింగ్కి డాక్యుమెంట్ తీసుకెళ్లారో అవి వెరిఫై చేసి మీరు ఏ దానికి ఎలిజిబుల్ అవుతారు ఏ దానికి ఎలిజిబుల్ అవ్వరు ఆ ఒక సమ్మరీ రిపోర్ట్ ఉంటుంది కదా, అలా సమ్మరీగా మీకు ఒక రిసిప్ట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆ యొక్క రిసిప్ట్ చూడడానికి ఎలా ఉంటుంది అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. ఎగ్జాక్ట్గా ఈ వీడియో తర్వాత ఆ వీడియో అయితే వస్తుంది. సో ఆ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు ఆర్ఓసి ఫామ్ అంటే ఏంటి, చూడడానికి ఏమేమి ఉంటుంది, అందులో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, అందులో ఫీజు రింబర్స్మెంట్ వచ్చిందా రాలేదా అన్నది ఎలా తెలుసుకోవాలి, మనం ఏ కేటగిరీ, అట్ సేమ్ టైం మనం యొక్క పాలసీకి ఎలిజిబుల్ అవుతామా లేదా, అలా ఓవరాల్గా డీటెయిల్స్ అందులో అయితే ఉంటాయి. అది నేను మీకు అయితే డెమోగా అయితే చూపిస్తాను, దయచేసి అయితే చూడండి. సో ఇలా మీకు ఎవరికైతే ఈ యొక్క ఆర్ఓసి ఫామ్ అనేది కౌన్సిలింగ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇస్తారో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఏంటి అంటే మీకు కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందని చెప్పి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. రెండోది ఏంటి అంటే మీకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క తెలంగాణకు సంబంధించి పాలసీ కన్వీనర్ రిలేటెడ్గా మెసేజ్ కూడా వస్తుంది. అందులో మోస్ట్లీ లాగిన్ ఐడి మనకైతే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫర్దర్ స్టెప్స్ కౌన్సిలింగ్ అప్పుడు నేను మాట్లాడతాను. సో ఇలా ఈ 2 వేస్ని బట్టి మీకు వచ్చేటప్పటికి మీ యొక్క కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందా కాలేదా అని చెప్పి మీరు ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత మీది ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అన్నీ మీరైతే తీసుకెళ్ళండి. అక్కడ వాళ్ళు వెరిఫై చేసేసి వాళ్ళకి ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో అవి వాళ్ళైతే తీసేసుకొని మీకు అవన్నీ వెరిఫై చేసి ఒక ఆర్ఓసి ఫామ్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆ యొక్క ఫామ్ ఎలా ఉంటుందన్న కూడా నెక్స్ట్ వీడియోలో చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.